పూరి జగన్నాథ్ విగ్రహం లోపలున్న బ్రహ్మ పదార్థం రహస్యం ఏంటి? కొంతమంది బ్రహ్మ పదార్థాన్ని కృష్ణుడు గుండె అంటారు, మరికొందరు శాలిగ్రామం అంటారు. వీళ్ళలో ఎవరి మాట నిజం? అసలు ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది? ప్రతి 12 ఏళ్ల నుండి 18 ఏళ్ళకి ఒకసారి నబకలేబర ఉత్సవం పూరిలో జరుగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంటు ఉండదు. గర్భాలయంలో దీపాలు ఆర్పేస్తారు. చీకట్లో ఒక వృద్ధ అర్చకుడికి కళ్ళకు గంతలు కట్టి చేతులకి వస్త్రాలు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు. అతను పాత జగన్నాథ విగ్రహం తెరిచి లోపలున్న బ్రహ్మ పదార్థం తీసి పక్కనే ఉన్న కొత్త జగన్నాథుడు విగ్రహం లోపల పెడతారు. జగన్నాథ్ విగ్రహాలు దారుతో తయారు చేస్తారు కాబట్టి కొంతకాలానికి పాడవుతాయి. అందుకే కొన్నేళ్లకు ఒకసారి కొత్త విగ్రహాల్లోకి బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. పాత విగ్రహాలను ఒక ప్రదేశంలో పూర్తి చేస్తారు. పురాణాల్లో కృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్లాడని ఉంది, కానీ ఎక్కడ తన గుండె ఇంకా భూమిపైనే ఉందని రాసి లేదు. ఇప్పటికీ కృష్ణుడు గుండె ఉందనే మాట మనం ఒడిస్సాలో మాత్రమే వింటాము. చాలా హిందూ దేవాలయాల్లో శాలిగ్రామాన్ని పూజిస్తారు. శాలిగ్రామం అంటే ఒక గుండ్రపు రాయి లోపల దేవుడి స్వయంభూ అవతారం ఉంటుంది. నరసింహ శాలిగ్రామం జగన్నాథుడు విగ్రహంలో ఉందని ఆధ్యాత్మిక గురువు నందూరి శ్రీనివాస్ గారు చేసిన రీసెర్చ్ లో కనిపెట్టారు. లోపల కృష్ణుడు గుండె లేదు, శాలిగ్రామం ఉందని ఆధారాలతో సహా ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. మనలో కూడా ఒక బ్రహ్మ పదార్థం ఉంటుంది, దాన్నే ఆత్మ అంటాము. మనం మరణించాక మన దేహాన్ని కాల్చేయొచ్చు, పూడ్చేయొచ్చు, కానీ ఆత్మని మాత్రం కాల్చలేరు, పూడ్చలేరు. ఎందుకంటే ఆత్మకి అంతం అనేదే ఉండదు. ఈ విషయాన్ని మనకి గుర్తు చేయడానికి ఈ నబకలేబర ప్రక్రియ చేస్తారని నా నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.